సోదరులారా నమస్కారం. ఈరోజు జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రానికి ఈరోజు కింగ్ డవ్ కంపెనీ నుంచి ప్రతినిధి, అలాగే ధనా క్రాప్ సైన్స్ నుంచి ప్రతినిధి, అలాగే కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ప్రతినిధి, అలాగే వినూత్న అగ్రిటెక్ నుంచి ప్రతినిధులు వినూత్నంగా ఉన్నటువంటి సృజనాత్మకంగా ఉన్నటువంటి జై కిసాన్ అక్షయ పాత్ర సందర్శనకు విచ్చేశారు. ఎలా ఉందో వీళ్ళ మాటల్లో ఫస్ట్ వినూత్న అగ్రిటెక్ ప్రతినిధి రాజు గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఈ ప్రదర్శన క్షేత్రాన్ని విజిట్ చేశారు కదా, ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి. సార్ ఇదైతే నెంబర్ 1 ఉంది. ఇక్కడైతే దాదాపు ఒక చిన్న ప్లేస్లోన దాదాపు 35 రకాల మనకి ఇక్కడ వెజిటేబుల్ కావచ్చు, ఫ్లవరింగ్ మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ క్రాప్స్. ఇది చాలా గ్రేట్. ఇది వేయడం వల్ల కూడా మనకు ఆ యొక్క వేరే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. దీనివల్ల మంచి ఇన్కమ్ కూడా వచ్చే సోర్సెస్ దొరుకుతుంది ఇక్కడ. నెంబర్ 1 బాగుంది, మంచి కాంటాక్ట్స్ కొత్త కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ప్రయత్నం చేస్తారా? కంపల్సరీ సార్. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ చూసాను, చాలా వండాలనుకున్నాను. హ్యాపీ. నెక్స్ట్ టైం కూడా మేము కూడా చాలా ట్రై చేస్తాం. రైట్. థ్యాంక్ యూ రాజు గారు. ఇప్పుడు కోరమండల్ ఇంటర్నేషనల్ సేల్స్ ఆఫీసర్ అయినటువంటి అగ్రికల్చర్ విద్య చదివినటువంటి వ్యవసాయ విద్య చదివినటువంటి చంద్రాయుడు గారి ఒపీనియన్ విందాం. ఫస్ట్ టైం చూస్తున్న ఈ టైప్ ఆఫ్ థాట్ అనేది. అండ్ మనం తలుచుకుంటే ఏ భూమి కూడా పనికిరాని భూమి అంటే ఏదో ఉండదు. మన దగ్గర ఉన్న చిన్న ప్లేస్లో కూడా అగ్రికల్చర్ చాలా బాగా చేయొచ్చు అనేది ఈ ప్లాట్ చూసినంత అర్థమైంది. ఇందులో మేజర్గా నాకు వీటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, పనికిరాని ఒక టైర్లో మనం 8 రకాల పంటలను ఎలా పండించవచ్చు అనే ఒక కాన్సెప్ట్. అలాగే కొంత వేస్ట్ వాటర్ని ఎలా మనం దీనికి యూటిలైజ్ చేసుకోవచ్చు, దాంట్లో చేపల పెంపకాన్ని ఎలా అండ్ వాటిని ప్యూరిఫై చేసుకొని ఎలా వాడుకోవచ్చు, అండ్ ఈ విధంగా వితౌట్ పెస్టిసైడ్స్ ఏవి లేకుండా ఆర్గానిక్గా మన ఇంట్లో వంటకి ఏ విధంగా ఉపయోగపడేటట్టుగా చేసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. సో తక్కువ ప్లేస్లో మన ఇంట్లో అవసరాల కొరకైనా మనం ఈ క్రాప్స్ అన్ని వేసుకొని కూడా చేసుకోవచ్చు అనే థాట్ చాలా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు ధనా క్రాప్ సైన్స్ సేల్స్ ఆఫీసరు తులసి గారు అభిప్రాయం. ఇక్కడ మనం తక్కువ ప్లేస్లోని మన ఆరోగ్యానికి సంబంధించింది ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తోనే కషాయం అన్నీ యూజ్ చేస్తూ ఈ ప్రోడక్ట్లో యూజ్ చేయడం అనేది మనకి ఎంత సంతోషకరం. పురుగు మందులు కానీ ఏమీ వాడకుండా ప్రకృతి సిద్ధంగా వాడుతున్నందుకు, అది కాకుండా మనకి స్థలం ఎక్కువ కాకుండా తక్కువ స్థలంలో ఇంటి స్థలంలో కూడా టైర్లో పెట్టుకొని యూజ్ చేసుకున్నందుకు సార్ చెప్పిన విధానం చాలా పద్ధతి ఉంది. రైతులు కూడా ఇది ఆచరించి మేము ఎంప్లాయీస్ కూడా ఇంటి దగ్గర అవలంబించాలని ఆశిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక కింగ్ డవ్ కంపెనీ ప్రతినిధి, వ్యవసాయ విద్య చదివినటువంటి ప్రతినిధి గురించి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం. నమస్తే అండి, అందరికీ నమస్కారాలు. అంటే ఇక్కడ కొత్త డిఫరెంట్ ఎప్పుడు చూడనటువంటి ప్లాట్ పిలుచుకొచ్చారు సార్ గారు. రకరకాల పంటలు కానీ ఎక్కడెక్కడ వేసుకోవాలో, తీగజాతి మొక్కలు, ఏదైతే కోడి నుంచి వచ్చిన వ్యర్థాలు మనం చేప కందడం ద్వారా అది ఆహారం తీసుకొని అవి వ్యర్థాలు మనం చెట్టు ద్వారా వదలడం ద్వారా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కర్బనం కానీ అన్నీ ఏర్పడతాయి అన్నమాట భూమిలో. సో దీని ద్వారా మనం న్యాచురల్గా ఏదైనా న్యాచురల్ ఆహారం తినడం వల్ల చాలా మంచిది అన్నమాట ఆరోగ్యానికి. థ్యాంక్ యూ సో మచ్.